పాస్టర్ ప్రవీణ్ గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ. ఆయనది ముమ్మాటికి హత్య అని కొందరు, కాదు రోడ్డు ప్రమాదం అని మరికొంతమంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు నడిచాయి. కానీ చివరికి తేలిందేంటి? ఒక్కసారి పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మార్చి 24 సోమవారం ఉదయం 11 గంటలకు ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బయలుదేరారు. మార్చి 24 మధ్యాహ్నం 1:30 ప్రవీణ్ పగడాల చౌటుప్పల్ టోల్ గేట్ దాటారు. అక్కడి నుంచి సరిగ్గా 130 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మార్చి 24 3 నుంచి 4 గంటల మధ్య టైంలో ప్రవీణ్ పగడాల కోదాడలో మద్యం కొనుగోలు చేశారు. 10 మందికి క్రీస్తు బోధనలు చేసే ప్రవీణ్ కుమార్ మద్యం తాగి వాహనం నడిపారు. మార్చి 24 సాయంత్రం 4:45 టైంలో ప్రవీణ్ పగడాల గొల్లపూడి దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు అక్కడి సిబ్బందిని విచారిస్తే ప్రవీణ్ కుమార్ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలిపారు. మార్చి 24 సాయంత్రం రామవరప్పాడు రింగ్ రోడ్ దగ్గర పడిపోయారు. మద్యమత్తులో చిత్తైపోయిన ప్రవీణ్ కుమార్ రామవరప్పాడు రింగ్ రోడ్ దగ్గర పడిపోయారు. అయితే అంతకు ముందే కంచికచెర్ల పరిటాల మధ్యలో ఓసారి పడిపోవడంతో చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. అలా పడిపోయిన సమయంలోనే హెల్మెట్ పగిలిపోవడం, బండి హెడ్లైట్ పగిలిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఎలాగోలా బయలుదేరిన ప్రవీణ్ రెండోసారి రామవరప్పాడు దగ్గర పడిపోయారు. అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ ట్రాఫిక్ ఎస్ఐ ఆయన ఫోటోలు తీశారు. 4 గంటల పాటు విశ్రాంతి తీసుకునేలా రోడ్డు పక్కన పార్కులు ఏర్పాటు చేశారు. మార్చి 24 రాత్రి 8:20 వరకు పార్కులోనే పడుకున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ డ్యూటీ నుంచి దిగిపోయే సమయంలో ప్రవీణ్ కుమార్ని నిద్రలేపి తాగి వాహనం నడుపొద్దని, అక్కడే హోటల్లో విశ్రాంతి తీసుకోవాలని వారించినా వినకుండా అదే రాత్రి మళ్లీ రాజమండ్రి బయలుదేరారు ప్రవీణ్. మార్చి 24 రాత్రి 8:47 ఏలూరు వైపుగా ప్రయాణం మొదలెట్టారు ప్రవీణ్ కుమార్. అలా మధ్యమత్తులోనే బండి నడుపుతూ ఏలూరు చేరుకున్నారు. మార్చి 24 రాత్రి 10:10 కోదాడలో తాగిన మద్యం సరిపోలేదని ఏలూరులో మళ్లీ మద్యం కొనుగోలు చేశారు. ఈసారి బకార్డి రమ్ కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. మార్చి 24 రాత్రి 11:42 తర్వాత మితిమీరిన మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ కొవ్వూరు టోల్గేట్ దాటాక అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇది మార్చి 24 జరిగిన విషయం. కానీ పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఇది హత్య అని ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగేలా చేయడానికి హర్షకుమార్, పాల్ లాంటి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు. మతం పేరిట అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం జరిగింది. ఎలాంటి సంబంధం లేకపోయినా కొంతమందిపై ఆరోపణలు చేసి వాళ్లను ఇరికించే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఆరోపణలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని ఆందోళన చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. అయితే పోలీసులు ఏ కోణాన్ని కూడా వదిలిపెట్టలేదు. వారిని ఆధారాలు సమర్పించాలని అడిగారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కొంతమంది కుట్రపూరితంగా ప్రవీణ్ కుమార్ మరణాన్ని వాడుకోవాలని చూశారని స్పష్టంగా అర్థమవుతోంది. క్రీస్తు బోధనల్ని నలుగురికి బోధిస్తూ అందరినీ మంచి మార్గంలో నడవాలని చెప్పే ప్రవీణ్ కుమార్ మితిమీరిన మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యారు. నిజం నిప్పు లాంటిదంటే ఇదే కదా.